భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామములో శుభాభివందనాలు. ఈరోజు ఒక విషయాన్ని చెప్పడానికి మీ ముందుకు నేను రావడానికి కారణం ఉంది. నేను కూడా ఒక భారతీయుడిగా చింతిస్తున్నాను ఈ విషయం చెప్పడానికి. మన భారతదేశం ప్రస్తుతం ఎంత అనిశ్చితిలో ఉందో, ఎంత భయంకరమైన పరిపాలన ఇక్కడ జరుగుతూ ఉందో, మనుషులంటే భారతీయులంటే ముఖ్యంగా భారతదేశంలో బ్రతుకుతున్న మనుషులంటే లెక్క లేకుండా, ముఖ్యంగా భారతదేశంలో ఉన్న యువతీ యువకులంటే లెక్క లేకుండా, మన భారతదేశంలో ఉన్న జెన్జీ ఇప్పుడున్న తరాన్ని అస్సలు పట్టించుకోకుండా పరిపాలన ముందుకు వెళ్తూ సాగిపోతూ ఉంటుంటే మరి మన భారతదేశంలో ఉన్న మన బిడ్డల భవిష్యత్తు ఏంటి? ఈ భారతదేశంలో ఈ గడ్డ మీద చాలా మంది బాగా చదువుకుంటున్నారు. ఈ భారతదేశంలోనే కాదు, విదేశాలకు వెళ్ళి కూడా చదువుకుంటున్నారు. చదువుకున్న తర్వాత మంచి ఉపాధిని మన భారతదేశంలో వారు పొందలేకపోవడం బాధాకరమైన విషయము. అవునా కాదా ఆలోచించండి ఒకసారి. మంచి చదువు లేక ఈరోజు స్కూళ్ళు మూసేస్తున్నారు, గవర్నమెంట్ స్కూల్ మూసేసే పరిస్థితి. అట్లాగే ఇక్కడ మంచి చదువుని అందించక పోనీ ఏదో కష్టపడి ఎన్నో సంవత్సరాలు తెల్లవారు లేచి క్యారేజీలు కట్టుకొని రెడీ అయ్యి ఆ బిడ్డల్ని ఆ తల్లిదండ్రులు రెడీ చేసి వారికి మంచి భవిష్యత్తు వస్తుందని ఎన్నో సంవత్సరాలు చదివించి ముందుకు వారి భవిష్యత్తు బాగుంటుందని తీసుకొని వెళ్తే మన భారతదేశంలో ప్రస్తుతం ఉన్న యువత పరిస్థితి ఏంటని మనం ఆలోచన చేస్తే మన యువతకి ఉద్యోగాలు లేవు. అన్ని సంవత్సరాలు చదివితే చివరికి చదువు లేకుండా ఉన్న చదువుకున్నా చదువు లేని వారిగా మిగిలిపోతున్నారు. చిన్న చిన్న పనులు చేసుకొని బ్రతికేస్తున్నారు. మరి అలా ఉన్న యువతీ యువకుల్ని ఏమని మాట్లాడుతున్నారంటే నిరుద్యోగులంటే చాలా నీచంగా మాట్లాడే పరిస్థితి మన దేశంలో దాపురించింది. ఆ నిరుద్యోగులకి కోపం వచ్చిన తర్వాత ఒక సిజేపీ అనే పార్టీని పెట్టారు, కాక్రోచ్ జనతా పార్టీ అని. వారు ఇక మన భారతదేశాన్ని ఏదో ఒక విధంగా బాగు చేసుకోవాలి, ప్రస్తుతం ఉన్నటువంటి అనిశ్చితి భారతదేశంలో జన్జీ యుగం ప్రారంభం కావాలి. ఈ ముసలి రాజులందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఎవరికి నచ్చినట్టు వారు ఈ దేశాన్ని చెండుకు తింటున్నారు. ఇది నిజం. భారతదేశం లక్షల కోట్ల అప్పులో ఉంది, కావాలంటే చూసుకోండి. ఎందుకు అప్పు అయిందో ఎవరు చెప్పినోళ్ళు లేరు. అప్పు చేయడమే, దాన్ని ఎందుకు ఖర్చు పెట్టారో కూడా ఎవరు చెప్పినోడు ఉండడు. ఖర్చు పెట్టడమే. ఎవరు వచ్చినా ఈ భారతదేశాన్ని ఎవరు పరిపాలించినా, ఈ రాష్ట్రాలు ఎవరు పరిపాలించినా, ఏ నాయకత్వం వచ్చినా, ఏ నాయకుడు వచ్చినా ఎవరిష్టం వచ్చినట్టు వారి ప్రజాధనాన్ని లక్షల కోట్ల రూపాయలని కొల్లగొట్టి ఖర్చు పెట్టి స్కాములు చేసి ఆఖరికి బ్యాంకుల నుంచి ఆ డబ్బును దోచేసి ఈ భారతదేశాన్ని మరి దొంగలుగా వ్యాపారస్తులుండి భారతదేశంలో ఉన్న ప్రజల ధనాన్ని, బ్యాంకుల్లో ఉన్న ధనాన్ని అప్పుల రూపంలో తీసుకుని పరారైపోతే ఇప్పటికీ కూడా మన భారతదేశంలో ఒక నీరవ్ మోదీ, మోహన్ చోక్సీ, తర్వాత కింగ్ ఫిషర్ అధినేత అయినటువంటి విజయ్ మాల్యా ఇలాంటి వాళ్ళు అందరూ భారతదేశం నుంచి వెళ్ళిపోయారు ఎప్పుడో. ఈ ఇండియాలో ఉన్న డబ్బుని అంతటిని కూడా మన ప్రజల డబ్బు అది ఎవడదే. ఏ నాయకుడు అందులో ఏమి పెట్టడండి. ప్రజలు పెట్టిన ధనాన్ని, ప్రజలు ఇచ్చిన ధనాన్ని, బ్యాంకుల్లో ఉన్న ధనాన్ని మరలా తిరిగి ఒక్క పూచీకత్తులు లేకుండా వారికి ఇచ్చేస్తే వారి భారతదేశం నుంచి డబ్బులు పట్టుకుని ఉడాయించేశారు. ఇలా ఎందరో స్కాములు చేసి భారతదేశంలో ఉన్న ప్రజా ధనాన్ని దోచేసి ఇప్పుడు నాయకులు అయిపోయారు, అధికారులు అయిపోయారు, గొప్పవారు అయిపోయారు. వెరీ గుడ్. మరి ఇలాంటప్పుడు కడుపు మండి వారు చదువుకున్న చదువుకు ఉద్యోగాలు రాకపోతే, నిరుద్యోగులుగా ఉన్న వారికి ఉద్యోగాలు ఇవ్వకుండా వారిని వెక్కిరిస్తే సిజేపీ పార్టీ పుట్టింది, కాక్రోచ్ జనతా పార్టీ. మరి ఆ పార్టీ యొక్క దిశానిర్దేశాలు ఏమై ఉన్నాయో పక్కన పెడితే గానీ ప్రజల్లోకి జరుగుతున్న అన్యాయాల్ని తీసుకురావాలని వారు ముందుకు వస్తే, మరి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర అద్భుతమైనటువంటి ర్యాలీ చేసి అనేక యవ్వన పిల్లలతో పాటు ముసలివారు అందరూ కూడా వారికి మద్దతు తెలిపితే, ఈ గోధి మీడియా అనేవారు వారి దగ్గరికి ఎవరూ రాలేదు అని ఒక పక్క, లేదంటే ఇతను దేశద్రోహి, ఇతను చెడ్డోడు, ఈ సిజేపీ పార్టీకి ఎవరైతే అధినేత ఉన్నాడో అభిజిత్ దీక్షే అతని పేరు, ఈ అభిజిత్ దీక్షే అనే ఆయన చాలా చెడ్డోడు, వీళ్ళందరినీ పోగేస్తున్నాడు, మన దేశాన్ని పాడు చేస్తారు. ఇంతకీ అభిజిత్ దీక్షే చెడ్డోడా? చెడ్డ పరిపాలన చేసి మన దేశాన్ని లూటీ చేసేసి లక్షల కోట్ల రూపాయలు కాజేసేసి ప్రజాధనంతో ప్రజలతోనే ఆటలాడుతూ ప్రజాధనాన్ని కాజేసిన వారు మోసగాళ్ళ మీరే చెప్పాలా? ప్రపంచ దేశాలకి మన దేశంలో ఉన్న ధనం అంతా తరలి వెళ్ళిపోతుంది. ఇక్కడున్న యువత అంతా కూడా ఉద్యోగాలు లేక ప్రపంచ దేశాలకి వలస వెళ్ళిపోతున్నారు. చదివిన చదువుకు ఉద్యోగాలు ఇవ్వక మరలా ఉద్యోగాలు రాని వారిని, వారి మానాన్ని వారు బ్రతికితే మరలా వారి నిరుద్యోగులని ఎద్దేవా చేస్తారా? ఎంతవరకు సమంజసం ఇది ఆలోచించండి ప్రియమైన ప్రజలారా. అలా ఈ సిజేపీ పార్టీ ఆయన ఈ యొక్క అభిజిత్ దీక్షే మొన్న జైపూర్ వెళ్ళాడు మరలా ఒక మంచి ర్యాలీ చేయడానికి. అక్కడ ఏం జరిగిందో తెలుసండి. చిన్న న్యూస్ చదువుతాను, ఒక న్యూస్ కూడా చూపిస్తాను మీకు. ఏం జరిగిందో మీరు చూడాలి, వినాలి. నేను చదువుతున్నాను. మొదటిగా, సిజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ పై దాడి జైపూర్. కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీక్షేపై గుర్తు తెలియని కొందరు వ్యక్తులు దాడి చేశారు. సోమవారం జైపూర్ లో
నిరసన సమయంలో దీక్షను మద్దతుదారుల భుజాలపై మోస్తున్న సమయంలో కొందరు వ్యక్తులు ఆయన్ను చెంపదెబ్బలు కొట్టారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి 2 యువకులను నిర్బంధించామని దర్యాప్తు కొనసాగుతుందని వివరించారు. నీట్ పేపర్ లీక్, ఉద్యోగం వంటి సమస్యలకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపేందుకు షహీద్ స్మారక్ వద్ద అధిక సంఖ్యలో యువత హాజరయ్యారు. ఈ సమయంలోని ఈ ఘటన చోటు చేసుకుంది. నిరసనలో పాల్గొన్న అభిజిత్తును చెంపదెబ్బలు కొడుతూ దాడికి యత్నించిన వారిపై అతని మద్దతుదారులు మూకుమ్మడి దాడి చేశారు. ఇక్కడ ఏం జరిగిందంటే ఈనాడు పేపర్ ఈనాడులో ఇచ్చారు. ఇది అభిజిత్ దీక్షే జైపూర్ వెళ్ళాడు. అక్కడ ఏదో ఆయన పెట్టాడు, ర్యాలీ పెడితే అందరూ వచ్చారు. ఎవరో యువతి యువకులు వచ్చారు, పెద్ద సంఖ్యలో వచ్చారు. ఆయన దేనికోసం అడుగుతున్నారంటే అసలు నీటి పేపర్ ఎందుకు లీక్ అయిందని అడుగుతుంటే దాన్ని పక్కకి నెట్టేయడానికి ఎంతవరకు ఒక్కడంటే ఒక నాయకుడు వచ్చి దీని మీద మాట్లాడలేదు. ఒక్కడంటే ఒక నాయకుడు. మన దేశంలోనే దౌర్భాగ్యం ఏంటంటే నీటి పేపర్లు, తర్వాత పరీక్షా పేపర్లు, చదువుకున్న పేపర్లన్నీ లీక్ అయిపోతే నీట్ పేపర్ 1500కి అమ్మారంటండి. ఎక్కడ ఈ యొక్క ఇన్స్టాగ్రామ్లో పెట్టి. ఎంత దారుణమైన పరిస్థితి. దీని మీద ఒక్క నాయకుడు నోరెత్తితే ఒట్టు దేశ భవిత ఎలా పోయినా యువకుల ఓట్లు కావాలి. మీకు యువకుల భవిష్యత్తు వద్దు, వారి ఉద్యోగాలు వద్దు, వారి చదువుల్లో కూడా వ్యాపారం చేశారు కదయ్యా. నీట్ పేపర్ ఎంతో కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకుంటే మరొక మెట్టెక్కి మనం ఉన్నతమైన స్థితిలో ఉంటాం, మంచి ఉద్యోగాలు వస్తాయి మాకు. మేము ఇది పూర్తి చేసి ఒకవేళ ఆ యొక్క కోర్సునంతా పూర్తి చేస్తే వారు అనుకుని ఎన్నో కళలు కంటే వారి కళలన్నింటినీ కూడా కళ్ళలు చేసి వారి యొక్క ఆశల మీద నీళ్లు జల్లి ఆవిరి చేసేసి చివరికి మన భారతదేశం దౌర్భాగ్యం ఏంటంటే చదువు కోసం చచ్చిపోయే పరిస్థితి. చదువుకున్న వారికి ఉద్యోగాలు రాకపోతే, నీట్ పేపర్ లీక్ అయిపోతే చివరికి ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారు. ఒక్క నాయకుడు మాట్లాడలేదు, వాళ్ళు వెళ్ళి పరామర్శించలేదు. ఇది ఈ నీటి పేపర్ లీక్ అయినందుకు బాధ్యతగా అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ మరి ఆయన రిజైన్ చేయాలి అని ఎవరైతే ఈ యొక్క అభిజిత్ దీక్షే వారు టీం అందరూ కూడా కాక్రోచ్ పార్టీ వారు, కాక్రోచ్ జనతా పార్టీ వారు ఎవరైతే నిరసనలు చేశారో వారు దేశ ద్రోహులంట. విన్నారా ప్రజలారా? అంటే మన ప్రజాస్వామ్యంలో ఎవడు నోరెత్తినా ఎవడు అడిగినా వారు దేశ ద్రోహులు. అడగడానికి వీలు లేదు. నాయకులు ఏం చేసినా చూస్తూ ఉండాలి. చివరికి మనల్ని దోచుకున్నా, మన మాన ప్రాణాలను, మన ధనాన్ని దోచుకున్నా, చివరికి మన ప్రాణం పోయినా వాళ్ళు చేస్తుందే రైట్ పరిపాలన. అంతే అంటారా? భారతదేశ ప్రజల్లారా, భారతీయులు, ప్రపంచంలో ఉన్న భారతీయులారా ఒకసారి ఆలోచించండి. నిజమేనా? సిజేపీ పార్టీ అంటే ఇంతకీ భయమా మీకు? తన యువకుడు ఈ దేశంలో ఏ పార్టీ అయినా పెట్టొచ్చు, ఎవడైనా సరే తన నిరసన తెలియజేయచ్చు, వారి మనోభావాలు వ్యక్తపరచొచ్చు. ప్రభుత్వం తప్పు చేస్తే ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు భారతదేశంలో ప్రతి ప్రజకే ఉంది. భారతదేశంలో ఉన్న 150 కోట్ల మందికి పైబడిన జనాంగానికి ఉంది. అందులో మీరున్నారు, నేనున్నాను. నాయకులు మనం ఓట్లు వేస్తే గెలిచి గద్దెనెక్కుతున్నారు. గుర్తుపెట్టుకోండి ప్రజలారా. గద్దెనెక్కి మనల్ని తొక్కడానికి కాదు, మనల్ని బాగా పరిపాలించడానికి. మరి మన పిల్లల్ని చదివించుకుంటున్నాం. చదువుల్లో మరి పేపర్ లీక్ అయిపోతే చచ్చిపోతున్నారు. దానికి బాధ్యులు ఎవరు? చదువులు చదివిన తర్వాత ఉద్యోగాలు రావట్లేదు. దానికి బాధ్యులు ఎవరు? బంగారు భవిష్యత్తుని ఊహించుకొని బ్రతుకుతున్న బిడ్డలందరూ కూడా ఈ రోజు భారతదేశంలో కేవలం చాలా తక్కువ జీతాలకి ఈ రోజు చాలా బాధాకరమైన విషయం. మన దేశ దౌర్భాగ్యం అంట నేను ఇది. ఎంతో చదువుకున్న వారు ఈ రోజు జొమాటోలో పనిచేస్తున్నారు. తెలుసా అండి మీకు? ఇక్కడ ఫ్లిప్కార్ట్ లో చిన్న ఈ కామర్స్ లో పనిచేస్తున్నారు. స్టార్టప్స్ లోకి వెళ్ళిపోయారు. ఫుడ్ డెలివరీ చేస్తున్నారు, వస్తువులు డెలివరీ చేస్తున్నారు. ఎంత చదువుకున్నా అయ్యా అని ఒక రోజు అడిగితే ఆ బాబు అన్నాడు, సార్ నేను ఎంటెక్ చదువుకున్నానండి. ఏం చేస్తున్నావు నాన్న? ఇంట్లో గడవాలంటే ఏం చేయాలో తెలుసా? ఇదిగో సార్ ఇది చెయ్యాలి నేను అన్నాడు. చాలా బాధ అనిపించింది నాకు. మన భారతదేశ దౌర్భాగ్యం. మేధావులు కన్నారు, మేధావులు ఉన్నారు. పుణ్యభూమి, యోగ భూమి, ఆ భూమి, ఈ భూమి. ఓ నాయన ఎన్ని భూములు అయితే అన్ని ట్యాగులు తగిలిస్తారు. అరే ఈ భూమి మీద, ఈ గడ్డ మీద పుట్టిన మా బిడ్డలకి ఉద్యోగాలు ఇవ్వండి రా బాబు. వాళ్ళ చదువులకు ఒక మంచి దారి చూపించండి రా బాబు. జెండాలు ఇచ్చి జైలు కొట్టించి జై శ్రీరామ్ అని అవతల మీద దాడులు చేయడం కాదురా బాబు. మా భారతదేశాన్ని బాగు చేయండి. మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి. ఇంకా స్పృహ తప్పి మతిపోయి మాట్లాడుతున్నారా యువకులారా? ఆ యొక్క ఎవరైతే అభిజిత్ దీక్షిత్కే కాదు, మనకు కూడా మండాలి. ఆయనకి మండి ముందుకు వచ్చాడు. మరి మీరేమి? ఆయన ఒక్కడే పార్టీ పెట్టేసి అధినేత అవ్వాలని కాదు. ప్రతి వాడు ప్రశ్నించాలి. ప్రశ్నించే గొంతుంటేనే నిజమైన పరిపాలన భారతదేశంలో జరుగుతుంది. నిజమైన నాయకుడు పుట్టుకొని వస్తాడు. మనం ప్రశ్నించలేనంత వరకు, 100కి 50కి కక్కుర్తి పడినంత వరకు, ఈ పనికిమాల పథకాలన్నింటినీ కూడా మనం మరి వాటి మీద మనసు పెట్టినంత వరకు ఏదో బతికామంటే బతుకుతున్నట్టుగా మనది ఒక బతికేనా అన్న మాటను కుక్కల వల్ల నక్కల వల్ల జ్ఞాపకం చేసుకోవాలంటారా ఈ సమయంలో? ఎందుకు ఒక పాస్టర్గా నేను మాట్లాడుతున్నాను తెలుసా? భారతదేశంలో పుట్టి భారతీయుడిగా బతికి భారతదేశంలోనే ఉంటున్న నేను భారతదేశానికి అన్యాయం జరుగుతుంది కాబట్టి మాట్లాడవలసి వచ్చింది. ఆ కుర్రాన్ని ఏం చేశారో తెలుసా? అలా చెంపదెబ్బ కొట్టారంటే ఒక వీడియో చూడండి, చూపిస్తాను.
చూసారు కదండి, ఇది ఎంతవరకు సమంజసం? ఆయన పెట్టుకున్నాడు. ర్యాలీకి చాలా మంది వచ్చారు. మీకేటి నొప్పి, మీకేటి బాధ? భయపడుతున్నాయా పార్టీలు? మతతత్వ పార్టీలకు వణుకొస్తుందా? గుండెల్లో దడ పుట్టిందా? వెన్నులో వణుకు పుట్టిందా? చెమటలు పట్టాయా ఒళ్ళంతా? ఏం జరుగుతుంది అక్కడ? భయం పుట్టిందా? ఒక యువకుడు ప్రశ్నిస్తే, యువతి యువకులు ప్రశ్నిస్తే, రోడ్డెక్కితే ఇలాగే ఉంటది. మన భారతదేశాన్ని కాపాడవలసింది, నెక్స్ట్ జనరేషన్ నిలబెట్టవలసింది యువతి యువకులే. మన దేశం అన్యాయం అయిపోతుంది. మీకు ఉద్యోగాలు లేవు యువకులారా, యువతి యువకులారా. మీ భవిష్యత్తు ఏంటి? మీరు చదువుకుంటే పేపర్ లీక్ అయిపోతుంది. ఏంటిది? ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారో? ఈ దేశానికి ఎలాంటి పరిపాలన, ఎలాంటి నాయకులు, ఎలాంటి విధి విధానాలు కావాలా? భారతదేశం ప్రజలను మరి పూర్వం ఉన్నటువంటి స్వతంత్ర సమరయోధులు ఇలాంటి దేశంలోనే ఉండాలని కోరుకున్నారా? రాబోతరం స్వతంత్ర సమరయోధుల యొక్క ఆశయాలు, ఆశలు ఈ భారతదేశంలో ఎప్పటికీ నెరవేరట్లేదు. ఒక ఆమె రోడ్డు మీద వెళ్తే ఆమెకి నిజమైన స్వతంత్రం అర్ధరాత్రి వెళ్తే వచ్చిందని ఒక మహాత్మా గాంధీ అంటే, చిన్నపిల్ల 3 సంవత్సరాల పిల్లలు కూడా 3-4 దొన్నపోతుల్లాగా మీదపడి రేపు చేస్తున్న భయంకర దుస్థితున్న భారతదేశం మంది కాదంటారా? క్యామల్లో స్కీముల్లో చిక్కుకుపోయి ఆఖరికి చదువుకున్న విద్య మీద పడి దాని మీద దోపిడీ జరుగుతున్న దేశం మనది. ఎవడు ప్రశ్నిస్తాడు? దీన్ని ప్రశ్నించే గొంతు లేకపోతే ఇలాగే నువ్వు బతకాలి. సోదర సోదరి, గుర్తుపెట్టుకోండి, నేను ఒక దైవ సేవకుడిని. ఈ ప్రపంచం అంతా ఎలా ఉంటుందో, నేను నమ్మిన బైబిల్ ఏం చెప్తుందో ఒక వచనం చెప్పి మీకు నిజమేంటో మాట్లాడుతాను. ఒకసారి చూద్దాం మనం. దేవుడు ఏం చెప్తున్నాడో. నేను నమ్మిన దేవుడు పరలోకమందున్న దేవుడు గొప్పవాడు. రాబోవు తరము, రాబోవు లోకం, రాబోవు ప్రపంచం ఎలా ఉంటుందో అద్భుతంగా కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం మాట్లాడిన ఒక అద్భుతమైన మాటను మీ ముందు నేను పెట్టబోతున్నాను. యెషయా గ్రంథము 24వ అధ్యాయం 3వ వచనం. దేశము కేవలము ఒట్టిదిగా చేయబడును. చూసారండి, మన దేశ పరిస్థితి ఇప్పుడు ఆలోచిద్దాం. దేశం కేవలం ఒట్టిదైపోయింది. గట్టిది అవ్వలేదు. ప్రజాస్వామ్యం లేదు. ప్రజల్ని చెండుకు తింటున్నారు. ఎక్కడికక్కడ ఏం చేస్తున్నారు? ఎవరు మాట్లాడితే వారి మీద కేసులు పెట్టడం, వాళ్ళని అన్యాయంగా ఏమంటున్నారంటే వీరు పరిపాలన తప్పు పట్టకూడదంట. ఎందుకు పట్టకూడదు? ఓటేసిన వాడు అడిగే హక్కు ఎందుకు లేదు? రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కు ఎందుకు అడగకూడదు? మీరు తప్పు చేస్తే మీరు మా మీద పడి పన్నులకు పన్నులేసి మమ్మల్ని చెండుకు తింటూ, మమ్మల్ని అణిచివేస్తూ, మమ్మల్ని నలిచివేస్తూ మా మీద మీరు నియంత్రత్వ పరిపాలన జరిపిస్తూ ఉంటే అడగకూడదా? ఇది ప్రజాస్వామ్య దేశమా, నియంత్రత్వ పరిపాలన? ఆలోచించండి ఒకసారి. మనం హిట్లర్ పరిపాలనలో ఉన్నామండి. రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఇచ్చారు. ఈ పరిపాలనలో మనం ఉన్నామా? దేశ చట్టంలో ఉన్నామా? లేదా పరాయ దేశాల్లో జరుగుతున్నటువంటి నియంతృత్వ చట్టాల్లో మనం బతుకుతున్నాం? ఆలోచించండి భారతీయులారని. చదువుతాను మంచి మాట. దేశము కేవలం ఒట్టిదిగా చేయబడును. ఒట్టిదైపోయింది మన దేశం. డబ్బులు వెనకబడిపోయింది. ₹1 పడిపోతుందంటే డాలర్ ముందు పోల్చుకుంటే 95-96 రూపాయలట. సిగ్గుండాలి. మన డాలర్ రూపాయి పడిపోతుందంటే కనీసం మన నాయకులకి, మన పాలకులకి ఏవి పట్టనట్టుగా ఉన్నారు. ఎందుకు పడిపోతుందో తెలీదా? ఫైనాన్స్ మినిస్టర్ ఏం చేస్తున్నారు? లీక్లు అయిపోతుంటే పేపర్లు, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏం చేస్తున్నారు? మినిస్టర్లు అయితే ఉన్నారు, పరిపాలన లేదని మనకు అర్థమైపోతుంది. ప్రజాస్వామ్య దేశంలో నాయకులు ఎలా ఉన్నారంటే ఏమంటారు, ఉత్సవ విగ్రహాల్లో కూర్చుంటున్నారు కానీ ఖచ్చితమైన పరిపాలన చేయట్లేదు. ఇక విద్యలో మోసం, అలాగే ఎకనామీలో మోసం, ఇవన్నీ జరుగుతూ ఉంటే భారతదేశం ఎప్పుడు అభివృద్ధి చెందుతుందండి? కళ్ళ కట్టినారు మాయా మంత్రాలు చేసి ఇదిగో అభివృద్ధి అయిపోతుంది, అదిగో అభివృద్ధి అయిపోతుంది. ఏమైపోతుంది? ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే మన భారతదేశం చాలా వెనకబడింది. విద్యలో కానీ, ఆరోగ్యంలో కానీ, ఎకానమీలో కానీ. కావాలంటే చూసుకోండి స్టాటిస్టిక్స్. నేను ఎవరికే మాట్లాడట్లేదు. చదువుకున్న మీరైతే చదవండి, ఒకసారి తీయండి, అడగండి. గూగుల్ని చెప్తేది మన భారతదేశం యొక్క చరిత్ర, అడగండి ఇంటర్నెట్ నుంచి చెప్తేది మన భారతదేశ చరిత్ర ప్రస్తుతం. ఇది మన దుస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న భారతదేశాన్ని మార్చుకోకపోతే ఇక మన బతుకుకు మనుగడ ఉండదు. అందరూ మన ఇంట్లో కూడా మనం ఉండం. రేపు పొద్దున మన ఇల్లును కూడా ఆక్రమించి తోసి పారేస్తారు. చూడండి ఎంత బాగుందో. దేశము కేవలం ఒట్టిదిగా చేయబడిన, ఒట్టిదైపోయింది. గట్టిగా లేదు దేశం. రూపాయి ఒట్టిదైపోయింది. చదువు ఒట్టిదైపోయింది. మన విద్య ఒట్టిదైపోయింది. అంతేనా? మన యువకులు ఒట్టివారు అయిపోయారు. ఉద్యోగం లేక అందరు చదువు ఒట్టిదైపోయి చివరికి ఏం కాకుండా ఒట్టివారుగా బ్రతికేస్తున్నాం మన భారతదేశంలో. చూడండి, దేవుడు 1000 సంవత్సరాలకు పూర్వం రాసిన మాట. ప్రపంచ దేశాలు ఎలా ఉంటాయి పరిస్థితి అని చెప్పాడు. చూద్దాం. దేశము కేవలం ఒట్టిదిగా చేయబడును, అది కేవలం కొల్ల సొమ్మగును. కొల్ల సొమ్ము అంటే కొల్లగొట్టి తీసేసుకుంటున్నారు మన దేశం నుంచి కదా. ఒట్టిదిగా ఏం చేశారు? రూపాయలు ఎక్కడి నుంచి దోచేస్తున్నారు, మన ధనాన్ని దోచేస్తున్నారు, బ్యాంకుల్లో దోచేస్తున్నారు. ఆఖరికి LICలో ఉన్న డబ్బులు కూడా 14 లక్షల కోట్లు దోచేసినప్పుడు కూడా ఎవడు నోరిప్పి మాట్లాడట్లేదంటే ఏమనాలి? ప్రపంచంలో మన దేశంలో జరిగిన స్కాములు, లక్షల కోట్ల రూపాయల స్కాములు మరి ఎక్కడ జరగవంటే ఆశ్చర్యం ఏమీ లేదు. ఇది నిజమది. ఏ పరిపాలన వచ్చినా, ఏ పరిపాలకుడు వచ్చినా మన భారతదేశాన్ని ఎంతవరకు నిజంగా అభివృద్ధిలో నడిపించలేదన్నదే నిజం. మనకు వచ్చిన 75 సంవత్సరాల ఈ యొక్క స్వతంత్ర దేశంలో, స్వతంత్ర భారతదేశంలో ఏమొచ్చిందో తెలుసా? ఇంకా ఒక పూట తిండి లేక బ్రతుకుతున్న బ్రతుకులు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా తలసరి ఆదాయం 20 రూపాయలు, 30 రూపాయలతో బతుకుతున్న వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం. ప్లాట్ఫామ్ మీద పడుకొని నీడ లేక, కూడు లేక, గూడు లేక బతుకుతున్న వాళ్ళు మనం చూసాం. ఇది మన దేశ దౌర్భాగ్యం. స్వతంత్రం వచ్చిన మన దేశానికి ఎన్నో వనరులు ఉన్నాయి,
ఎన్నో అద్భుతాలు సృష్టించిన దేశం, ఎందరో స్వతంత్ర సమరయోధులు పోరాడి గెలుచుకున్న దేశం. ఈ రోజు అలాంటి దేశం దౌర్భాగ్యపు స్థితిలో ఏమైపోయింది? ఒట్టిదైపోయింది మన దేశం. కొల్లసొమ్ము అయిపోయింది మన దేశం. దోచుకుపోతున్నారు అందరూ, ఎవడు పడితే వాడు దోచుకొని పోతున్నారు. గనులు దోచేస్తున్నారు కదండి, ప్రకృతి సంపదను దోచేస్తున్నారు, మన భవిష్యత్తును దోచేస్తున్నారు, పిల్లలు చదువుని నీట్ పేపర్ను దోచేస్తున్నారు, వీలైతే బ్యాంకుల్లో ఉన్న డబ్బుని దోచేస్తున్నారు, మన బిడ్డలకు రావాల్సిన ఉద్యోగాలను దోచేస్తున్నారు. టోటల్గా కొల్ల సొమ్ము దోపిడీ ఈ దేశంలో కాదంటారా? ఈ మాట తప్పు అంటారా? ఆలోచించండి. కొల్ల సొమ్మును యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఎవరిచ్చారో తెలిసి ఈ మాట? ఈ సృష్టికర్త అయిన దేవుడు, ఈ సృష్టిని సృష్టించిన దేవుడు చెప్తున్నాడు. నిజమండి, బైబిల్ ఈజ్ ఏ వండర్ఫుల్ బుక్. ఈ ప్రపంచానికి అర్థం కాలేదంతే భవిష్యత్తు చెప్పిన బైబిల్. దేశము ఒట్టిదై కొల్ల సొమ్మగునని చెప్పాడు. ఎస్, మన దేశం ఒట్టిదైపోయింది. అన్ని విషయాల్లో గట్టిగా నిలబడలేకపోయింది. విద్యలో నిలబడలేదు, ఆరోగ్యంలో నిలబడలేదు, రూపాయిలో కూడా నిలబడలేదు. కొల్ల సొమ్ము అయిపోయింది. అవును, అన్ని విషయాల్లో చేతులు పెట్టి బ్యాంకుల్లో దోచి, ఆఖరికి ఎల్ఐసిలో ఉన్న డబ్బులు కూడా దోచేసి అన్ని దోపిడీ జరుగుతుంటే ఇక కొల్ల సొమ్ముగా కొల్లగొట్టి దోచుకుంటే నాయకులదే అడిగిందే తడువుగా. మనకైతే ఎవడు బ్యాంక్కి వెళ్తే కనీసం ఒక అప్పు ఇవ్వడానికి కనీసం ఒక ₹1,00,000 ఇవ్వాలంటే 1,00,000 మాటలు అడుగుతారు. 1,00,000 మరి వాటికి ఫార్మాలిటీస్ ఉంటాయి కదండి. మరి వీళ్ళందరికీ ఏ ఫార్మాలిటీస్ ఉండవు. వ్యాపారవేత్తలుగా మరి చలామణి అయిపోతూ వ్యాపారవేత్తల వేషం వేసుకొని వచ్చి పార్టీలతో అంటకాగి, పార్టీ నాయకులతో అంటకాగి వారి పక్కనే ఉండి లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకొని వెళ్ళిపోతే ఎవడు మాట్లాడేటండి? ఎల్ఐసి డబ్బును దోచేస్తే ఎవడు మాట్లాడేటండి? దేవుడు చెప్పాడు ఈ మాట, దేశం కొల్ల సొమ్మగును ఒట్టిదగును. ఎస్, కాదంటారా? భారతదేశంలో ఉన్న ప్రజలు ఆలోచించండి. మూర్ఖులకు అర్థం కాదు. మూర్ఖులు వస్తారు. ఇప్పుడు ఈ వీడియో విన్న తర్వాత కింద కామెంట్ పడి మూర్ఖులు వాళ్ళు. భారతదేశంలో ఎందుకు బతుకుతున్నారో తెలియదు, కుక్కల్లాగా నక్కల్లాగా. వాళ్ళు అనుకున్న భారతదేశంలో ఇక మత పిచ్చి, మతం మీదే నడుస్తుంది రాజకీయం. మత పిచ్చి రాజకీయాల్లో పడిపోయి చెడిపోయి మతాల మీద నడుస్తున్న ఈ మత పిచ్చి ఉన్నంత కాలం, ఈ మత పిచ్చి పోయినంతకాలం మన భారతదేశం బాగుపడదు. భిన్నత్వం ఏకత్వం కలిగిన దేశంలో ఎవడు ఏ మతాన్ని అవలంబించుకోవచ్చు. కానీ ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే మత పిచ్చి. మాది దేశం, ఎవరిది దేశం? ఎవరిదిరా ఈ దేశం? భారతీయులది దేశం. భారతదేశంలో పుట్టినోడిది దేశం. భారతీయులందరిది దేశం. భిన్నత్వం ఏకత్వం కలిగిన దేశం. ఒకడు సొత్తు కాదు, ఒకడు సొమ్ము కాదు, ఒకడు కాలు కింద నొక్కు పెట్టితే ఉండే దేశం కాదు, దేశ జనాభా కాదు, దేశ ప్రజలు కాదు. భారతీయులు రోషంతో పౌరుషంతో ఉన్నవారు. ఒక్కసారిగా వారు మండితే పార్టీలో కదిలిపోతే, పార్టీ కుర్చీలు కదిలిపోతే, పార్టీ నాయకులు బెదిరిపోతారు. ప్రతి ఒక్కరికి ఇది జరుగుతుంది తథ్యం. ఖచ్చితంగా దీనికోసం నా సహోదరులకు రిక్వెస్ట్, భారతదేశంలో ఉన్న క్రైస్తవ సమాజమా ఆ రోజు రావాలని ప్రార్థన చేయండి. భారతీయుల్లో తిరుగుబాటు తత్వం రావాలి, నాయకులు ఎదిరించే తత్వం రావాలి, అన్యాయాన్ని ఎదిరించే తత్వం రావాలి. జరుగుతున్న మోసాల మీద వారి యొక్క కార్యాచరణ చేసే ఒక గట్టి బలమైనటువంటి మరి ఒక రోజు రావాలని నేను కోరుకుంటా. అలా ఎవరైతే యవనస్తుడు ఉన్నాడో, ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీ పెట్టాడో, సిజేపీ పార్టీ ఎవరైతే పెట్టారో ఆ పార్టీ యవనస్తుడు ఆయన చేస్తున్న పనిని ఎవరు ఆపడానికి వీల్లేదు. ఎందుకో తెలుసా? ఆయన నిజాన్ని మాట్లాడుతూ లీక్ పేపర్ సంగతి ఏంటి, నీట్ లీక్ పేపరు, అలాగే నిరుద్యోగ సంగతి ఏంటి అని అడుగుతున్నాడు. అలాగే ప్రతి యువకులు అడగాలి, తప్పకుండా అడిగి తీరాలి. మన హక్కుల్ని మనం సాధించుకోవాలి. మనకు రావాల్సినవి ఏవైతే ఈ భారతదేశం నుంచి మనకు రావాలో, ఎవడో మనకి భిక్ష పడితే తీసుకోక్కర్లేదు. చదువుకున్న ప్రతి ఒక్కడికి భారతదేశంలో ఉద్యోగం రావాలా, ఆ స్థితి మన భారతదేశానికి కావాలా, అలాంటి నాయకత్వం రావాలా, అలా కష్టపడి చదివిన వారిని దేశం గుర్తించాలా, ఈ పేపర్ లీక్ ఆగిపోవాలా, 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పిల్లల మీద రేపులు ఆగిపోవాలా, అట్లాగే మరి సరైన వైద్యం అందక ఎందరో చచ్చిపోయే పరిస్థితి ఉంది. మంచి వైద్యం అందే పరిస్థితి మన భారతదేశానికి రావాలా. ఇది మనం కోరుకోవాల్సింది. మతం కోసం చచ్చిపోవడం కాదు. భారతదేశం మతం మీద కట్టబడలేదు. భారతదేశ అభివృద్ధి భారతీయులమైన మన మీదే ఉంది, మనలోనే ఉంది. మేలుకొందాం, నిజం తెలుసుకుందాం. దేవుడి చిత్తమైతే మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. దేవుడు మీ అందరినీ దీవించను గాక. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.